హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. మన ఆంధ్రప్రదేశ్లో మారినటువంటి రాజకీయ నేపథ్యంలో వాలంటరీ వ్యవస్థపై సోషల్ మీడియాలో అనేక సమాచారములు అయితే వైరల్ అవుతుందండి. తద్వారా మన యాస్పిరెంట్స్ అందరూ దీని మీద ఒక క్లారిటీ కావాలి సార్ అని ఫోన్లు చేయడం జరిగింది, అలాగే మెసేజ్లు చేయడం జరిగింది. కాబట్టి మన జైదేవ్ అకాడమీ ద్వారా మీకైతే ఈ వాలంటరీ వ్యవస్థ మీద ఉన్నటువంటి అనుమానాలు మరియు మీ ప్రశ్నలు మా సమాధానాలు అనేటటువంటి ఈ యొక్క వీడియోని మీకోసం అయితే అందించడం జరుగుతుందండి. ఇది పూర్తిగా 100% జెన్యూన్గా నిజాయితీగా మీకు అందించే సమాచారం అండి. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక రానున్నటువంటి రోజుల్లో భారీ మెగా నోటిఫికేషన్ వచ్చే అంశం ఏంటంటే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి వాలంటరీ వ్యవస్థ, అలాగే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, ఫంక్షనరీస్ ఇవి కూడా 35,000 ఉన్నవి. అలాగే గ్రామ వార్డు సచివాలయం కూడా ఎన్ని ఖాళీలు ఉన్నాయని చాలామంది అడిగేటటువంటి $1 మిలియన్ ప్రశ్న అండి. వీటన్నిటికీ సమాధానాలు అయితే ఈ వీడియోలో మీకు లభిస్తుంది. కాబట్టి మీకు ఎక్స్క్లూజివ్గా ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ మీద ఉన్నటువంటి అన్ని సమస్యలకి లేదా అన్ని అనుమానాలకి నివృత్తి చేయడం కోసమే ఈ వీడియో మీకోసం అందిస్తున్నానండి. ఇకపోతే మన యాస్పిరెంట్స్, మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీకు రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి వీడియోస్ మరియు ఇన్ఫర్మేషన్ ఏదైతే అర్జెంట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ సంబంధించింది మీకు ఇమ్మీడియట్గా వస్తుంది. ఎందుకంటే ఇక నోటిఫికేషన్స్ వచ్చేటటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ గనక చేశారంటే ఈ వీడియో చాలామందికి వెళ్ళటానికి అవకాశం ఉందండి. కాబట్టి మన జైదేవ్ అకాడమీ తరపు నుంచి మిమ్మల్ని కోరే అంశం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మీకు చాలా ఉపయోగపడుతుంది ఇన్ఫర్మేషన్ అయితే. ఇక ఎగ్జామ్ టైం అనేది వచ్చేసిందండి. 12వ తారీఖున హానరబుల్ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ తర్వాత మంత్రిమండలిని కూడా నియమించుకొని మొట్టమొదటి రివ్యూ సమీక్ష చేసేదే గ్రామ వార్డు సచివాలయం మీద చేస్తారు. తర్వాత మెగా నోటిఫికేషన్ అయితే రావడానికి అవకాశం ఉందండి. అయితే నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం జెన్యూను, అలాగే ఈ మొత్తం నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నేను వివిధ వర్గాల నుంచి కలెక్ట్ చేసినటువంటి అంశాలండి, గ్యాదర్ చేసుకున్నవి. అలాగే క్రోడీకరించి మిమ్మల్ని కార్యోన్ముఖం చేయడానికైతే ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నాను. అలాగే దయచేసి క్లెయిమ్ చేయొద్దు. ఇది నా వ్యక్తిగతమైనటువంటి ఇన్ఫర్మేషనే, కొంచెం అటు ఇటుగా మారవచ్చు, లేకపోతే యాస్టీజ్గా ఉండొచ్చు. అయినప్పటికీ మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో అందిస్తాను. ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే మన యాస్పిరెంట్స్ స్టేట్ వైడ్గా చాలామంది చాలా ప్రశ్నలు వేస్తున్నారండి. కాబట్టి మళ్ళీ మీకు ఒక వీడియో రూపంలో ఇస్తే అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి చూడండి ఏం ప్రశ్నలు ఇచ్చారు అంటే, ఏం ప్రశ్నలు వేశారంటే వాలంటీర్ల ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉండవచ్చు సార్ అని చాలామంది అడుగుతున్నారండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ విత్ ఎవిడెన్స్తో మీకైతే ఈ వీడియోలో ఉంచాను. ఇక నెక్స్ట్, ఈసారి భర్తీ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఈసారి భర్తీ ప్రక్రియ ఎలా ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ ఉంటుందా లేకపోతే పరీక్ష ఉంటుందా అనేది చాలామందికి అర్థం కానటువంటి ప్రశ్న. ఎందుకంటే ఇంతకుముందు కనుక చూసినట్లయితే మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పానండి, ఎండిఓ ఆఫీసులో కేవలం కొంతమందినే అంటే ఎక్కువ మంది అప్లై చేయలేదండి. అప్పట్లో వాలంటీర్ ఉద్యోగాలంటే 5,000 ఇవి ఉంటాయో లేదో అభద్రతాభావం మీద చాలామంది అప్లై చేయలేవు. వచ్చిన వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూలు చేశారు, 2-3 రోజులు చేశారు. కొన్ని చిన్న ప్రశ్నలు అయితే వాళ్ళని అడగడం జరిగింది, అలాంటి ఆన్సర్లు కూడా రాబట్టడం జరిగింది. ఇలా ఎండిఓ ఆఫీసులో మండల పరిషత్ కార్యాలయంలో ఎండిఓ గారి నేతృత్వంలో, అంటే మండలంలో ఎండిఓ గారి నేతృత్వంలో ఈ ఇంటర్వ్యూస్ అయితే జరిగినాయి. అప్పట్లో వీరిని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. మోస్ట్లీ చెప్పాలంటే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకర్తలను అవ్వచ్చు, ఉత్సాహవంతులను అవ్వచ్చు, కొంతమందిని మెరిట్ మీద కూడా చేయటం అనేది జరిగింది. అలా అప్పట్లో జరిగినటువంటి ఆ ప్రభుత్వ హయాంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థని నియమించడం జరిగింది. అలా ఎండిఓ ఆఫీసులో జరిగింది. అయితే ఇప్పుడైతే ఏర్పడినటువంటి టీడీపీ అలయన్స్ ప్రభుత్వం వచ్చేసరికి
వాలంటరీ వ్యవస్థని పటిష్టం చేద్దాం, అలాగే శాలరీ కూడా పెంచుదాం, 10,000కు పెంచుదాం అని హానరబుల్ సీఎం గారే డైరెక్ట్గా దీని మీద హామీ అయితే ఇవ్వడం జరిగింది. తద్వారా ఇక సోషల్ మీడియాలో వాలంటరీ వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక కథనాలు, అనేక ఊహాగానాలు అనేవి వస్తూనే ఉండి, తద్వారా ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఆశావాహులు ఉన్నారో అనేక రకమైనటువంటి ఆందోళనకు గురవుతూ కొన్ని ప్రశ్నలు అయితే వేశారు. ఇవి ఈరోజు మనం కులంకషంగా ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేసుకుందాం. వీటికి సంబంధించిన అన్ని అంశాలు నేను మీతో డిస్కస్ చేస్తాను. ఇక చూడండి, ఈసారి భర్తీ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూవా లేకపోతే పరీక్షకి ఎలా ప్రిపేర్ కావాలి, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీకోసం అందుబాటులో ఉంచాను, వీడియోలో ఉన్నవి, ఇవన్నీ మీరు చూద్దరు. కానీ ఇక నెక్స్ట్ కానీ చూస్తే వాలంటీర్ల ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉండవచ్చు సార్ అని ప్రశ్నించారండి. అంటే ఇక 2-3 రోజుల నుంచి చూస్తే ఒక వారం నుంచి అయితే వాలంటరీ వ్యవస్థ మీద అనేక ప్రశ్నలు అయితే ఉద్భవిస్తున్నవి. అయితే నేను కొంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను, దానికి సంబంధించింది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. చూడండి, అసలు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు, ఎన్ని సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నవి అనే ఇన్ఫర్మేషన్ ముందు మనం తీసుకుంటే దానికి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఆ నెక్స్ట్ భర్తీ ప్రక్రియ ఎలా ఉండవచ్చు అనేది కూడా డిస్కస్ చేద్దాం. దానికి సంబంధించిన బుక్స్ కూడా, ప్రశ్నలు కూడా మీకోసం అయితే అందుబాటులో ఉంచా. ప్రస్తుతం చూద్దాం. చూడండి, ఏపీలో గ్రామ వార్డు వాలంటీర్ల సంఖ్య ఎంత అంటే అక్టోబరు 21 నాటికి 15,004 గ్రామ వార్డు సచివాలయాలనే ఉన్నవి. రాష్ట్రం మొత్తం మీద 15,004 గ్రామ వార్డు సచివాలయాలు అయితే అప్పటి వరకు రికార్డెడ్గా ఉన్నవి. ఇక ఈ సచివాలయాల్లో వర్క్ చేసేది ఎంతమంది అంటే 126,649 మంది సచివాలయ సిబ్బంది ఫంక్షనరీస్, గ్రామ వార్డు సచివాలయం పనిచేసేటటువంటి విఆర్ఓలు కావచ్చు, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, వీళ్ళంతా 126,649 మంది ఆ రోజుకున్నారు. జనరల్గా చూస్తే 1,34,000 మంది ఇప్పటికైతే ఉన్నారు అనే నెక్స్ట్ రిపోర్ట్ అండి. 21 తర్వాత ఇక 21తే మనం బేస్ చేసుకుందాం. సచివాలయ సిబ్బందితో పాటు రెగ్యులర్ ప్రాతిపాదికన మరియు 2,54,832 మంది వాలంటీర్లతో అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన 3.2 కోట్ల మంది ప్రజలకు పెన్షన్లు మరియు నెలవారీ సదుపాయంతో సహా ఇంటికి డెలివరీని అందించారు. సరే, ఇక్కడ వాలంటీర్ల సంఖ్య ఎంత ఉందండి అప్పటికి 2021కే 2,54,832 మందిని నియమించడం జరిగింది. వీరిని ఏ బేసిస్ మీద నియమించారు అప్పట్లో? ప్రతి గ్రామంలోనూ జనాభాన హౌస్ హోల్డ్స్ అంటే ప్రతి గ్రామంలో 50 హౌస్ హోల్డ్స్ అంటే కుటుంబాలకి, హౌస్ హోల్డ్స్కి ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని నియమించడం అనేది జరిగింది. అంటే ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని నియమించడం ద్వారా 2,54,832 వాలంటీర్స్ని అయితే 2021 అక్టోబర్ నాటికి నియమించారు. ఆ తర్వాత కూడా పెరిగినాయి, కొన్ని తరిగినాయి అనుకోండి. ప్రస్తుతం మనకైతే ఇక్కడ ఒక సంఖ్య అనేది మీకు కనపడుతుంది. అయితే మన యాస్పిరెంట్స్ అడిగేటువంటి ప్రశ్న ఏంటి సార్, ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు ఖాళీలు ఎన్నిసార్లు అని అడిగారు. ఖాళీలు ఎన్నిసార్లు అంటే మనం అప్రాక్సిమేట్గా సుమారుగా చెప్పగలం, కానీ ఇన్నని ఎవరు చెప్పలేరండి. ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ వైఎస్ఆర్సీపీ ఎలక్షన్స్కి వెళ్ళబోయే ముందు వాళ్ళ యొక్క ఆశావాహులైనటువంటి వాలంటీర్లతో రెసిగ్నేషన్ చేయించింది, రాజీనామా చేయించిందని మనందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. తద్వారా ఒక 70% వాలంటీర్స్ రిజైన్ చేశారు అనుకున్నారనుకోండి. ఒక 70% వాలంటీర్స్ రిజైన్ చేస్తే ఎన్ని ఖాళీలు ఉంటాయండి ఇక్కడ చూడండి. 1,40,000 మరియు ఒక 25,000, 1,75,000 వరకు, 1,75,000 వరకు అంటే 2 లక్షలు కాబట్టి 140, ఒక 25, 1,65,000 వరకు
ఖాళీలు అయితే మనం సుమారుగా 1,50,000 వరకు ఖాళీలు అయితే అయినట్టుగా మన నా వ్యక్తిగత అభిప్రాయంతో అయితే ఈ సమాచారాన్ని బట్టి మీకు చెప్పగలను. అయితే ఈ యొక్క 1,50,000 వేసుకోండి, 1,50,000 వాలంటీర్స్ అనేవి ఖాళీలు అయినాయి అనుకుందాం. అవి కూడా మళ్ళీ తిరిగి వీరిని పునర్నియామకం చేస్తారు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి గెలిచి వీరిని పునర్నియామకం చేస్తారన్న ఆశతో వారు రిజైన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడైతే నిన్న మనం వీడియోలో చెప్పుకున్నట్టు వాళ్ళని పునర్నియామకం చేయడం అనేది ఇప్పుడు హానరబుల్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యుల మీద ఆధారపడినటువంటి నిర్ణయము. వారి యొక్క హ్యూమనిటీ గ్రౌండ్స్ మీద ఆధారపడి నిర్ణయం. దాని మీద మనం ఏమీ వ్యాఖ్యానించలేము. కాకపోతే నేను ఖాళీల సంఖ్య చెప్తున్నా. వాళ్ళు తిరిగి రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గెలిచినటువంటి ప్రభుత్వ ఇష్టానుసారం మీద ఆధారపడి ఉంటుంది వారి భవితవ్యం. వర్క్ చేసే వాళ్ళకైతే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ కొంతమంది 30% వర్క్ చేస్తారనుకో, వాళ్ళని ఉంచవచ్చు అని నా వ్యక్తిగత అభిప్రాయం అండి. ఇదంతా సరే, మనం ఇక్కడ వ్యాకెన్సీస్ గురించే చెప్పుకుంటున్నాం. 1,50,000 వ్యాకెన్సీస్ ఇక్కడ ఉండొచ్చు. అయితే మన ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి టీడీపీ అండ్ అలయన్స్ జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చేసరికి ఈ వాలంటీర్ని తిరిగి ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుందా లేదా అనేది కూడా అడుగుతున్నారండి. అయితే కొన్ని వ్యాకెన్సీస్ అయితే ఉంది. ఇక్కడ 1,50,000 వ్యాకెన్సీస్ అనేవి కొంతమంది రాజీనామా చేశారు. అంతకుముందే వ్యాకెన్సీస్ ఖాళీనైనా అందులో. అలాగే ఎక్కువ భాగం వచ్చేసరికి రెసిగ్నేషన్, రాజీనామా చేయడం, ఎలక్షన్స్ ముందు రాజీనామా చేయడం వల్ల ఏర్పడిన ఖాళీలు. ఇప్పుడైతే వాలంటీరీ వ్యవస్థ స్తబ్దుగా ఉంది. సచివాలయంలో వాలంటీరీ వ్యవస్థ యొక్క కార్యక్రమాలు అనేవి లేవు. ఎందుకంటే పోయిన నెల వచ్చేసరికి పంచాయతీలో గ్రామ వార్డు సచివాలయ పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయబడింది. అలాగే ఆ తర్వాత బ్యాంకులకు కూడా ఈ యొక్క పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. తద్వారా వాలంటీర్ల యొక్క పని అయితే సచివాలయంలో చాలా తక్కువగా ఉంది ఎలక్షన్స్ నేపథ్యంలో. ఇక మనం చెప్పుకునే అంశం ఏంటంటే ఇక్కడ ఒక ఫిగర్ అయితే మీకు ఇవ్వడం చేయగలిగాను. 1,50,000 వరకు వ్యాకెన్సీస్ అనేవి ఉన్నవి. అందులో ఎన్ని నోటిఫికేషన్ రూపంలో ఇస్తారో ఇప్పుడు వచ్చేటటువంటి ప్రభుత్వం యొక్క ఇష్టానుసారం మీద ఆధారపడి ఉంటుంది. ఎన్ని వేసిన వేలల్లో అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే దీనికి ఎవరు అప్లై చేసుకుంటారు అని కనుక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ కనుక వేల సంఖ్యలు ఇస్తే ఎవరు అప్లై చేసుకోవచ్చండి అంటే గతంలో కనుక చూసినట్లయితే వాలంటీర్లో 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు. అలాగే 10th క్లాసు మరియు ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే డిగ్రీ చేసిన వాళ్ళు, డిగ్రీ అంటే ఎవరు, బీటెక్, అలాగే బిఏ, బిఎస్సి, బీకామ్ చేసిన వాళ్ళు, ఇంకా కొద్దిమందికి చూసినట్లయితే ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థలో ఉండటం అనేది జరిగింది. ఉన్నత విద్యార్హతలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే 5,000 రూపాయలు ఉన్న ఊర్లోనే పని తక్కువగా ఉంటుంది. అలాగే మనం చేయాల్సిన పని కూడా చాలా తక్కువగా ఉంటుంది, హోందాగా ఉంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళందరూ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఇంతమంది జాయిన్ అయ్యి ఈ ఉద్యోగాల్లో వాలంటీర్గా వర్క్ చేస్తున్నారు. మరి ఈసారి వేలల్లో కావచ్చు, లక్షల్లో కావచ్చు, లక్ష కావచ్చు వాలంటీర్లు కనుక భారీ నోటిఫికేషన్ కనుక ఇవ్వడం అంటూ జరిగితే ఎవరు అప్లై చేస్తారు అంటే ఎక్కువ మంది అప్లై చేస్తారండి. ఎందుకంటే ఈసారి ఎందుకు అప్లై చేస్తారంటే 10,000 రూపాయల వేతనం, 10,000 రూపాయల వేతనము, 10,000 రూపాయల ఇక్కడ లాభాలనే ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ కానీ చూస్తే హానరబుల్ సీఎం గారు ఇక వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం అనేది చెల్లిస్తాం, గౌరవ వేతనం అనేది పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా ప్రకటించారు. కాబట్టి ఉన్న ఊర్లోనే అన్ని రిసోర్స్ అన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. 10,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా మంచి ఇన్కమ్గా చెప్పవచ్చు. ఏ విద్యార్హత ఉన్నప్పటికీ 10,000 రూపాయలు మంచి ఇన్కమ్గా చెప్పుకోవచ్చు. ఇక రెండోది వచ్చేసరికి 10,000 రూపాయలు కనుక ఇన్కమ్ కనుక వస్తుంటే, ప్రభుత్వం ఇస్తుంటే దీనికి ఒక ఖచ్చితమైన విధి విధానాలు కూడా ఉంటవి. గవర్నమెంట్లో వీరు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. గవర్నమెంట్లో పడిపోతారు, ఎక్కువ శాలరీ
కన్సల్టేటివ్ కాంట్రాక్చువల్ వాళ్ళకు కూడా 10,000 రూపాయలనే ఉన్నవి. కాబట్టి ఇది ఒక గుర్తింపు పొందిన ఉద్యోగంగా మారే అవకాశం ఉంది. కాబట్టి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వ్యక్తులు అప్లై చేసుకుంటే, ఇక మూడోది ఏంటంటే ఎక్కువ మంది అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది, పోటీ ఎక్కువ ఉంటుందండి. మళ్ళీ ఇదే అభ్యర్థులు గ్రామ వార్డు సచివాలయం 3.0లో ఎనీ డిగ్రీ డిప్లొమా కూడా ఉంటుంది. ఎనీ డిగ్రీ డిప్లొమాతో కూడా ఉద్యోగాలు ఉన్నవి. వీటికి కూడా అప్లై చేసుకుంటారండి. ఎవరైతే గ్రామ వార్డు సచివాలయంలో వాలంటీర్స్కి అప్లై చేస్తారో వారు కూడా రేపు కాంపిటీషన్లో 35,000 ఉద్యోగాలు నేను చెప్పుకుంటామండి. 35,000 ఉద్యోగాలు ఉన్నవి. ఈ 35,000 ఉద్యోగాలు కూడా అప్లై చేసే అవకాశం ఉండదు. ఎనీ డిగ్రీ ఉండవి. ఎనీ డిగ్రీ ఏంటండి? కేటగిరీ 1 పోస్టులు అనేవండి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, పంచాయతీ సెక్రటరీ PS గ్రేడ్ 5, అలాగే వార్డ్ అడ్మిన్, మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళని వార్డ్ అడ్మిన్స్ అంటారనమాట. ఈ 2 పోస్టులు ఒకటే చెప్పాలంటే. ఇక నెక్స్ట్ కనుక విఆర్ఓ క్వాలిఫికేషన్ ఏంటి సార్ అని చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టానండి. ఏపీ గెజిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎనీ డిగ్రీ ఇదివరకు అయితే ఫస్ట్ సెకండ్ రిక్రూట్మెంట్లో నోటిఫికేషన్లో గ్రామ వార్డు సచివాలయంలో కానీ చూసినట్లయితే 10th ఆర్ ఇంటర్మీడియట్ ప్లస్ సర్వేయింగ్ సర్టిఫికేట్ కంపల్సరీ అన్నారు. కానీ ఈ నోటిఫికేషన్లో వచ్చేసరికి విఆర్ఓ క్వాలిఫికేషన్ని ఎనీ డిగ్రీగా మార్చడం అనేది జరిగింది. ఇక వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎనీ డిగ్రీ. నెక్స్ట్ వచ్చేసరికి 5వ పోస్ట్ కనుక చూసినట్లయితే మహిళా పోలీస్ అంటే GMSకే అంటారండి. మహిళా పోలీస్ అని జనరల్గా అంటారు. గ్రామ మహిళా పోలీస్ GMSకే అంటారు. ఇది కేవలము ఉమెన్ క్యాండిడేట్స్కే. ఇప్పుడు కనుక సుమారు కనుక చూస్తే 1,200 పైన ఖాళీలు అయితే ఉన్నాయండి. 1,200 పైన ఎక్కువ ఖాళీలు ఉంది మహిళా అభ్యర్థులే. నాకు తెలిసి మహిళా పోలీస్కి 1,200 పైన ఖాళీలు ఉన్నవి. ఇక ఈ 4 కనుక చూస్తే కేటగిరీ 1 పోస్టుల్లో ఎనీ డిగ్రీ BA, BSc, బీటెక్, లేదంటే మిగతా కేటగిరీ 2లో కనుక చూసినట్టయితే ఇంజనీరింగ్ అసిస్టెంటు, లేకపోతే డిజిటల్ అసిస్టెంటు, ఇలా సర్వేరు, వీటికి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఏదైనా పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళతో పాటు బీటెక్, ఎంటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కేటగిరీ 2లో కనుక చూసినట్టయితే. అయితే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, గ్రామ వార్డు సచివాలయానికి ఎక్కువ మంది ఉన్నత విద్యార్హతలు ఉన్న వాళ్ళు అప్లై చేస్తారు. ఈసారి పోటీతత్వం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 10,000 రూపాయలు శాలరీ ఉంటుంది, విధి విధానాలైన ఉంటాయి. వీటికి వచ్చేటరికి ఒక ప్రత్యేకమైనటువంటి పటిష్టమైనటువంటి శాఖగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తద్వారా ఎక్కువ మంది ఉన్న ఊరిలో ఉద్యోగం కాబట్టి స్త్రీ అభ్యర్థులు, ఉమెన్ కేటగిరీకి చెందిన వాళ్ళైతే ఎక్కువ మంది ఈ యొక్క వాలంటరీ వ్యవస్థకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారు, అందరూ గత ప్రభుత్వంలో నియామకం ఎలా చేశారంటే MDO ఆఫీసులో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు. తక్కువ జనాభా, 5,000 జీతం కంటే జనరల్గా 10th క్లాసు, తక్కువ మంది బీటెక్, అతి తక్కువ మంది ఎంటెక్ వాళ్ళు అప్లై చేసుకున్నారు. తక్కువ మందిని కాబట్టి ఇంటర్వ్యూ చేసేసారు. మరి ఈసారి ఏం చేస్తారు, ఎక్కువ మంది అప్లై చేస్తారు. అందరూ రికమెండేషన్స్ తెచ్చుకోవచ్చు, లేకపోతే కొన్ని పోస్టులు వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ మెరిట్లు ఇవ్వచ్చు. ఇట్లా ఎక్కువ మంది కనుక వస్తే అందరికీ రికమెండ్ చేయలేరుగా, అందరికీ చెప్పలేరు. కాబట్టి వీరే ఎక్కువైతే ఏం చేస్తారు, ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలి. ఎగ్జామ్ కండక్ట్ చేయటం అంటే అది ఎక్కడ స్టేట్ వైడ్ చేస్తారంటే కష్టమే. నా వ్యక్తిగత అభిప్రాయం, ఇవన్నీ దయచేసి పరిగణలో తీసుకోవచ్చు. మీకు అవేర్నెస్ చేసి ఆ విధంగా మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి, కార్యోన్ముఖులు చేయడానికి నేను వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇది. దయచేసి క్లెయిమ్ చేయొద్దు. మరి ఏం చేస్తారు, ప్రతి మండల ఆఫీసులోనూ, ప్రతి మండలం కింద 18 నుంచి 20 ఊర్లు ఉంటాయి. ప్రతి మండల ఆఫీసులోనూ ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తే, ఎక్కువ మంది కనుక అప్లై చేస్తే వాళ్ళని స్క్రూటినీ చేసి తక్కువ మందిని ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. కాబట్టి మనకి రికమెండేషన్స్ ఉన్నాయా, లేకపోతే మిగతా ఏమన్నా అవకాశాలు ఉన్నాయని పక్కన పెడితే ప్రతి వాళ్ళు ఎగ్జామ్కు సిద్ధం కావాల్సిందే, నా వ్యక్తిగత అభిప్రాయము. ఎందుకంటే చూడండి, ఈసారి కనుక భారీ మెగా వాలంటీర్
రిక్రూట్మెంట్ కనుక పడితే ఎక్కువ మంది అప్లై చేస్తారండి, ఎక్కువ మంది అప్లై చేస్తారు. ఇక తలనొప్పి వచ్చి ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళనే తీసుకోండి అని చెప్పేస్తారు అందరూ. ఆ పరిస్థితి అయితే ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ విధంగా మీకు గ్రామ పంచాయతీ గురించి కానీ గ్రామ సచివాలయాల గురించి ఏ విధమైన నాలెడ్జ్ ఉంది అని టెస్ట్ చేస్తారు. గ్రామ పంచాయతీలు ఎలా ఏర్పడ్డాయండి? 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడ్డాయి. ఏ ఆర్టికల్తో ఏర్పడింది? ఇలాంటి ప్రశ్నలు నేను వస్తాయి. అలాగే గ్రామ అభివృద్ధిలో సంక్షేమ పథకాల పాత్ర, ఏమేమి సంక్షేమ పథకాలు ఉన్నవి వాటి గురించి కూడా తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ఇప్పుడు ఏర్పాటవుతున్నటువంటి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి సంక్షేమ పథకాలు, సూపర్ 6 అనేటటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి. వాటి గురించి కూడా ఎక్కువ ప్రశ్నలు అనేది రావడం జరుగుతుంది. వాటి గురించి మీకు ప్రత్యేకంగా నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ లెంత్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేసుకుంటాం. అంటే ఇక్కడ టూకీగా నేను చెప్పే అంశం ఏంటంటే గ్రామ వార్డు సచివాలయంలో ఎక్కువ ఉద్యోగాలు అయితే ఉన్నవి. ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ ప్రభుత్వం వచ్చేసరికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేశారు. అందులో సుమారుగా కనుక చూసినట్టే ఒక 50,000 లక్ష ఉద్యోగాలైనా ప్రభుత్వ రంగం నుంచి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మిగతా ఉద్యోగాలు వచ్చేసరికి రకరకాల ఉద్యోగాలు, కన్సల్టెంట్, కాంట్రాక్చువల్, లేకపోతే అలాగే పెద్ద పెద్ద కంపెనీలను ఆహ్వానించి ప్రైవేట్ సెక్టార్ని తీసుకోవచ్చు. టోటల్గా ఈ 5 సంవత్సరాలు వచ్చేసరికి అంటే నా వ్యక్తిగతంగా నేను చెప్తుంది ఇది అన్ని రంగాల్ని ఉపయోగించుకొని అవసరమైతే గవర్నమెంట్ సెక్టార్లో ఇంకా ఉద్యోగ అవకాశాలను కల్పించి 20 లక్షల వరకు ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తారు. తద్వారా నిరుద్యోగులకైతే మేలు చేసే అవకాశం మెండుగా ఉందని భావిస్తున్నాను. కాబట్టి నిరుద్యోగులు కూడా అట్రాక్ట్ అయ్యి ఈ యొక్క అలయన్స్కి ఓటేయటం కూడా జరిగింది. వారందరూ ఈ ప్రభుత్వం ఇంకా ఎదురు చూస్తున్నారండి. కాబట్టి మన యొక్క ఆశలకు అనుకూలంగానే నోటిఫికేషన్ రావచ్చు. ఇక మేజర్గా చూస్తే గ్రామ వార్డు సచివాలయంలోనే ఎక్కువ అవకాశాలు ఉన్నవి. ఒకటి 35,000 గ్రామ వార్డు సచివాలయం 3.0 నోటిఫికేషన్లో 35,000 ఉన్నాయి. పంచాయతీ సెక్రటరీ కావచ్చు, లేకపోతే డిజిటల్ అసిస్టెంట్స్, ఇలాంటివి ఉద్యోగాలన్నీ 35,000 ఉన్నవి. అవి సచివాలయ ఉద్యోగాలు. వారికి అనుసంధానించినటువంటి గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే వాలంటరీ ఉద్యోగాలు వచ్చేసరికి ఇక్కడ మీకే నేను సంఖ్య అనేది ఇచ్చాను. మీరే చూసుకోవచ్చు మీ గ్రామాల్లో ఎంతమంది రిజైన్ చేశారో, ఎంతమంది వర్క్ చేస్తున్నారో, ఆ యొక్క రిజైన్ చేసిన వాళ్ళు మళ్ళీ తీసుకుంటారా లేదనేది ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ముఖ్యమంత్రి గారు మరి వారి యొక్క మంత్రిమండలి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ తీసుకున్నట్టయితే కొంచెం సంఖ్య తగ్గవచ్చు, తీసుకోకపోతే 1,00,000 పైన ఉంటాయండి. గ్రామాల్లో వీరిని వాలంటీర్లను తగ్గిస్తారని ఈసారి అంటున్నారు. ఎట్లా తగ్గిస్తారు? జనాభాను బట్టి వాలంటీర్లు తక్కువ గ్రామంలో తక్కువ సంఖ్యలో ఉంటారు, ఎక్కువ జనాభా ఉంటే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అలా తగ్గించే అవకాశం అయితే శాస్త్రబద్ధంగా ఇక్కడ కుదరదండి. ఆల్రెడీ 50 కుటుంబాలకి ఇచ్చారు కాబట్టి 100 కుటుంబాలకి ఒకరినైనా చేసుకున్నా ఇబ్బంది లేదు. అయితే ఏది ఏమైనప్పటికీ మనం నోటిఫికేషన్ అయితే చూస్తున్నాం. ఇప్పటికి మీకు అవకాశం వచ్చింది. ఎవరైతే గ్రామ వార్డు సచివాలయానికి ప్రిపేర్ అవుతున్నారో ఒక వాలంటీర్కే ప్రిపేర్ అవ్వద్దు. గ్రామ వార్డు సచివాలయం 3.0 కూడా ప్రిపేర్ అయితే రెండిటికి ప్రిపేర్ అయినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే దీనికి ప్రిపేర్ అయితే అదే ప్రశ్నలను ఇక్కడ అడిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి వాలంటరీ ఉద్యోగానికి ఒక చిన్న స్మాల్ టెస్ట్ కూడా పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇటు ప్రిపేర్ అయితే ఇటు దానికి సంబంధించినటువంటి మీకు మెటీరియల్ గైడ్లైన్స్ మొత్తం మన జయదేవ్ అకాడమీ రాష్ట్రం మొత్తం మీద గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి రిసోర్స్ ఇన్స్టిట్యూట్గా దానికి సంబంధించిన బుక్స్, దానికి సంబంధించిన నాలెడ్జ్ మొత్తం మన జయదేవ్ అకాడమీ ద్వారా మీకు అందిస్తున్నామండి. మేము గ్రూప్ 1కి, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్నాం. ఇది మాకు పెద్ద లెక్కగా సార్ అంటే 4-5 మార్కుల్లో ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే దీని ప్యాటర్న్ వేరండి, దీనిలో అడిగే ప్రశ్నలు వేరు, దీని యొక్క ముఖ్యోద్దేశం వేరు, వాటి యొక్క ఎక్స్టెన్సివ్ రీడింగ్ వేరు. అవన్నీ ఇక్కడ పనికిరావు, ఇవి అక్కడ పనికిరావు. ఉద్యోగం వచ్చే రీతిలో 100కి 70 రావచ్చు, కానీ ఆ పైన వచ్చేడు ప్రతి మార్కు ఉద్యోగాన్ని చేరుస్తుంది. కాబట్టి ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం రూపంలో ప్రిపేర్ అయితే 70 పైన ప్రతి మార్కు కలిసిద్దండి. ఆ మార్కులే
ఇక్కడ ఉద్యోగం వచ్చే అవకాశం, రాని వాళ్ళకి వచ్చే వాళ్ళకి 1 మార్కు వ్యవధే, విజయం వచ్చే వాళ్ళకి రాని వాళ్ళకి. కాబట్టి ఈ విధంగా మన జయదేవ్ అకాడమీ అయితే మీకు ఎగ్జామ్ దాకా గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఫంక్షనరీస్ 3.0 అవ్వచ్చు, లేకపోతే వాలంటీర్స్ అవ్వచ్చు, మీ మొత్తానికి ఎగ్జామ్ దాకా గైడ్ లైన్స్ అయితే అందించేటటువంటి సంస్థ మన జయదేవ్ అకాడమీ అండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటున్నాను నేను, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కనుక చేసినట్లయితే మనకి మంచి ఎక్కువ మందికి రీచ్ చేయడం అవకాశము ఉంటుంది. అది మీ చేతిలో ఉంది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇప్పుడు వ్యాకెన్సీస్ మీద ఒక ఐడియా మీకు వచ్చింది, అలాగే ఎవరెవరు అప్లై చేస్తారు అనే దాని మీద ఒక ఐడియా వచ్చింది. ఇక మీ చేతిలో ఉందండి దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా నేను ఈ వీడియోలో కొంత భాగం చెబుతా, నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తానండి. ఇక మన ప్రశ్న కనుక చూసినట్లయితే ఈ వ్యాకెన్సీస్ మీద మీకు ఐడియా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ ఈసారి భర్తీ ప్రక్రియ ఎలా ఉంటుంది సార్ అని చాలామంది అడుగుతున్నారండి. ఇదివరకట్లాగైతే ఉండదు, కేవలం ఇంటర్వ్యూ రూపంలో ఉండదండి. ఇంటర్వ్యూ రూపంలో ఉండదు. నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన పరీక్ష కూడా కండక్ట్ చేయాలండి. ఒక మండలానికి వచ్చేసరికి వేలల్లో అప్లై చేసే అవకాశం ఉంటుంది. వాలంటీర్స్ వచ్చేసరికి 100ల్లో ఉండొచ్చు. ఇక్కడ అభ్యర్థులు వచ్చేసరికి వేలల్లో అప్లై చేస్తారు. ఎందుకంటే గత సంవత్సరం నుంచే గ్రామ వార్డు సచివాలయానికి చాలామంది ప్రిపేర్ అవుతున్నారండి. సుమారుగా రాష్ట్రంలో కనుక చూసినట్టయితే 15 లక్షల మంది పైన 15 లక్షల మంది పైన యాస్పిరెంట్స్ ఉన్నారని పోయినసారే అనుకున్నాం. ఇప్పుడైతే ఇంకా వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది గ్రామ వార్డు సచివాలయం 3.0కి. ఇంకా వాలంటీర్స్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళు కూడా కలిపితే సుమారు 20-25 లక్షల మంది దాకా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం మీద ఆశలు పెట్టుకొని ఉన్నటువంటి నిరుద్యోగ యువత అయితే ఎదురు చూస్తుందండి. ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, ఎంతో కొంత సంపాదించాలి అనేటటువంటి ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి యువత గ్రామీణ ప్రాంతంలో ఉన్నారు. వారు కూడా ఈ యొక్క అన్నిటికీ గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్స్కి, ఫంక్షనరీస్కి రెండింటికి అప్లై చేసే అవకాశం ఉన్నది. కాబట్టి పరీక్ష కనుక చేస్తే కొన్ని వేల మంది అప్లై చేస్తారు. అలాగే 100ల్లో పోస్టులు తీయాలి. కాబట్టి ఒక చిన్న పరీక్ష ప్రతి వాళ్ళు రాయాల్సిందే. మరి పరీక్షా విధానం ఎలా ఉండొచ్చు అంటే చిన్న చిన్న క్వశ్చన్స్ ఏముంటాయి. ఎలిమినేట్ అవ్వాలంటే కష్టముది కూడా మీరు పెట్టవలసి ఉండదు. మీ ప్రత్యర్థి మీ ప్రక్కవాడి కంటే ముందుకి వెళ్ళాలంటే ఖచ్చితంగా వాడు తెలియని క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలంటే కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఏ ప్రశ్నలు అడుగుతారు అంటే పరీక్షకు వచ్చేసరికి మీరు పనిచేసేది ఎక్కడండి? గ్రామ పంచాయతీలు కాబట్టి గ్రామీణ వాతావరణంలో, కాబట్టి గ్రామీణ వాతావరణంలో ప్రజలకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలేంటి? పారిశుద్ధ్యం, మంచినీరు, అలాగే విద్యుత్తు, ఇంకా ప్రజలకు కావాల్సినటువంటి అనేక పథకాలు, స్కీమ్స్, వీటి మీద అయితే ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే గ్రామ పంచాయతీ ఎలా ఏర్పడింది ఎంతమంది చెప్పారు? 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు అయింది. కాబట్టి దాని మీద కూడా కొంచెం నాలెడ్జ్ని కనుక మీరు సంపాదిస్తే ఆర్టికల్స్ ఇవన్నీ మీరు ఎగ్జామ్లో మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. అది కూడా నేను ఈ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడైతే వెళ్దాం. ఖచ్చితంగా పరీక్ష ఉంటుంది అని నా అభిప్రాయము. ఇక నెక్స్ట్ కానీ చూస్తే ఎవరైతే 1:10 లేకపోతే 1:15 ఈ పరీక్ష ద్వారా స్క్రూటినీ చేసి వీరిని తీసుకొని ఇంటర్వ్యూ చేసుకోవడానికి ఇంటర్వ్యూ బోర్డుకి సౌకర్యంగా ఉంటుంది. లేదంటే ఈ వేల మందిని ఇంటర్వ్యూ చేయలేరండి, ఎవరు చేయలేరు, అయ్యే పని కూడా కాదు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం అండి. ఇంకా చెప్పాలంటే మీకు డేటా ఇచ్చాను, ఎన్ని పోస్టులు ఖాళీ అవుతుంది అది మీరే ఊహించుకోవచ్చు. ఆ డేటాను బట్టి మీ గ్రామంలో మీరు బేరీజ్ వేసుకొని, అలాగే ఎగ్జాము ఎలా ఉంటుంది అనేది, అంటే ఈసారి భర్తీ ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది కూడా మీరే ఆలోచించవచ్చు. ఇకపోతే మరి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ దానికి సంబంధించినటువంటి ఏమైనా చదువుకునేటటువంటి బుక్స్ కనుక ఉన్నాయా సార్ అని అడిగితే చాలామందికి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మన జయదేవ్ అకాడమీయే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి బుక్స్ మొత్తం ప్రిపేర్ చేసి
ఆబ్జెక్టివ్ టైప్లో, అంటే 4 ఆన్సర్స్ మల్టిపుల్ చాయిస్ టైప్లో మీకైతే అందించడం జరిగింది. అలాగే ప్రతి వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి, చిన్న ఉద్యోగస్తుడి నుంచి గ్రామ పంచాయతీలో పెద్ద ఉద్యోగస్తుడి వరకు ఉండాలి. ఈ దేని మీద ఉండాలి నాలెడ్జ్ అంటే పంచాయతీరాజ్ యాక్ట్, పంచాయతీరాజ్ చట్టం 1994లో పంచాయతీరాజ్ చట్టం అనేది వచ్చిందండి. అది ఎంత పెద్ద బుక్ అండి. ఆ బుక్లో మనకు అవసరమైనటువంటి సెక్షన్స్, ఆర్టికల్స్ మొత్తం తీసుకొని మీకైతే బిట్స్ రూపంలో, ఇదిగోండి 1000 బిట్స్ రూపంలో అందించడం జరిగింది. మెయిన్గా అనమాట ఇదిగోండి ఏపీ పంచాయతీరాజ్ చట్టం, అలాగే గ్రామ వార్డు సచివాలయాల స్థాపన లక్ష్యాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఇందులో ఇవ్వడం అనేది జరిగిందండి. ఇంకా మీకు కావాలనుకుంటే ఇక్కడ ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు వీటిని కూడా అప్డేట్ చేస్తాం అనమాట. అప్డేట్ చేసి నేను ప్రతిరోజు మీకు అందిస్తాను. ఇవి ఈ బుక్ అయితే 299 ప్లస్ 50 రూపాయలు పోస్టల్ ఛార్జ్ అయిన మీ ఇంటికే వస్తాయి అనమాట. ఇకపోతే చూడండి గ్రామ వార్డు సచివాలయం 3.0 కేటగిరీ 1 పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మిన్, విఆర్ఓ, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీస్, ఈ 4 ఎనీ డిగ్రీ. ఇది వచ్చేసరికి ఇది ఎనీ డిగ్రీయే, కాకపోతే కేవలం ఇక్కడ మహిళా అభ్యర్థులు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కనుక ఈ బుక్ కనుక చదివితే మీరు గ్రామ వార్డు సచివాలయం 3.0కి ప్రిపేర్ అయినట్టే. మీరు ఎనీ గ్రాడ్యుయేట్ కాబట్టి, డిప్లొమా ఉంది కాబట్టి, దాంతోపాటుగా ఉత్సాహంగా కొంతమంది వాలంటీర్కి కూడా మనం అప్లై చేద్దామంటే ఈ నాలెడ్జ్ మీకు ఉపయోగపడుతుంది. రెండిటికి ఉపయోగపడుతుంది. 2 ఉద్యోగాలకి ఈ బుక్ అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది. చాలా శ్రమ కోర్చి అనుభవజ్ఞులైన పంచాయతీరాజులో అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీతో ఇవి మీకు అందించడం జరిగింది. బయట ఎక్కడ దొరకదండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేది పంచాయతీరాజ్ అధికారులే, గుర్తుపెట్టుకోండి. భారతదేశ రాష్ట్రపతి ఎవరు, భారతదేశ ప్రధానమంత్రి ఎవరైనా అలాంటి ప్రశ్నలు రావండి. ఇక అది ఎప్పుడోదనమాట. మీరు పంచాయతీరాజులో లేకపోతే గ్రామ వార్డు సచివాలయం గ్రామంలో పనిచేస్తున్నారు కాబట్టి మీకు దాని మీద ఎంత నాలెడ్జ్ ఉందని పరీక్షిస్తారు. కానీ ఇవన్నీ తక్కువ అడిగే ప్రశ్నలు, దానికి సంబంధించి కూడా కొన్ని బిట్స్ అయితే ఈ బుక్స్లో ఉన్నాయి, మీకు అందుబాటులో వచ్చాను, మీరు చూడండి. ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కూడా ఉంది. ఇది బీటెక్ లేదా డిప్లొమాను ఇంజనీరింగ్, దీనికి వచ్చేసరికి అర్హత. నెక్స్ట్ కానీ చూసినట్టయితే విలేజ్ సర్వేరు, అలాగే డిజిటల్ అసిస్టెంట్స్, ఇవి బీటెక్ మరియు డిప్లొమా క్వాలిఫికేషన్స్తో ఈ ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవచ్చండి. పాలిటెక్నిక్, డిప్లొమా క్వాలిఫికేషన్తో చేసుకోవచ్చండి. అయితే ఈ బుక్స్లో ఏముంటాయి, మాకేం ఉపయోగపడతాయి సార్ అని మీరు అడగొచ్చండి. అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటుగా కానీ చూసినట్టు ఇక్కడే ఆన్లైన్ క్లాసెస్ చూసి మనం నీకు బిట్స్ కూడా కొన్ని మోడల్ బిట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఈ ఆన్లైన్ క్లాసెస్ రాష్ట్రం మొత్తం మీద 2 రాష్ట్రాల్లో, తెలంగాణ వారికి కూడా మనం వెటర్నరీ సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కూడా వాళ్ళు కూడా తీసుకుంటున్నారండి. ఎందుకంటే ఇక్కడ సిలబస్ అక్కడ సిలబస్ ఒకటే. వెటర్నరీ అసిస్టెంట్స్కి రాష్ట్రం మొత్తం మీద బ్రహ్మాండమైన ఫ్యాకల్టీతో 4 ఫ్యాకల్టీతో చక్కగా చెప్పించామండి. అవి కూడా తీసుకున్నారు. దాంతోపాటుగా ఆన్లైన్ క్లాసెస్ కానీ చూసినట్టయితే మనం ఇంత కేటగిరీ 1 అన్నాం. కేటగిరీ 1 ఇది పంచాయత్ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్, వెల్ఫేర్ అసిస్టెంట్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, మహిళా పోలీస్, ఈ మొత్తం వచ్చేసరికి ఎనీ డిగ్రీ. దీనికి ఈ పోస్టులు ప్రతిదీ చూస్తే 1000 పైన ఉండేయండి. 1000 పైన ఉన్నవి 35,000 వరకు గ్రామ వార్డు సచివాలయంలో ఖాళీలు అయితే ఉన్నవి. ఖచ్చితంగా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నారంటే, పటిష్టం చేస్తున్నారంటే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం ఉన్నట్లే. ఇంకా దీన్ని పటిష్టంగా రూపొందించి ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించడానికి ఈ ప్రభుత్వం రూపొందించవచ్చండి. ఇక నెక్స్ట్ కానీ చూసినట్లయితే ఇదిగోండి ఏపీ ఇంజనీరింగ్ అసిస్టెంట్, ప్రస్తుతం సరికి 1999 యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 5,000 అండి. నోటిఫికేషన్ పెడితే మళ్ళీ ఈ ఆఫర్స్ అన్నీ పోతాయి. 1 year వ్యాలిడిటీ, అందరికీ 1 year, కొంతమంది అయితే 6 months లేకపోతే 3 months ఇస్తారని మనం 1 year వ్యాలిడిటీ ఇస్తున్నాం. ఇవి మనం ఇచ్చేటటువంటి అంశాలు. పార్ట్ ఏ, పార్ట్ బి మరియు 1000 బిట్స్ కూడా ఇవి మనం అందుబాటులో ఇస్తున్నాం. టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఇక డిజిటల్ అసిస్టెంట్ 5,000ది కేవలం 1999 మీద మీకు అందుబాటులో ఆన్లైన్ క్లాసెస్ ఉన్నవండి. ఇప్పుడు వచ్చేసరికి స్పెషల్ ఆఫర్లో ఉంది. రేపు నోటిఫికేషన్ కనుక పెడితే మళ్ళీ ఈ ఆఫర్స్ అన్నీ పోతాయి. దయచేసి ఇప్పుడే పర్చేజ్ చేసుకోండి. ఇక ఏపీ విలేజ్ సర్వేర్ 5,000 ఇప్పుడు 1999 మీకు అందుబాటులో ఉందండి. మరి ఇది ఎలా పర్చేజ్ చేయాలి సార్ అంటే చూడండి, ఇదిగోండి జయదేవ్ అకాడమీ
మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ప్రతి వాళ్ళు యాప్లు డౌన్లోడ్ చేసుకోవడం మీకు తెలుసు. అలాగే సెర్చ్లోకి వెళ్ళి ప్లే స్టోర్లోకి వెళ్ళి జయదేవ్ అకాడమీ అని టైప్ చేస్తే మన యాప్ అనేది వస్తుంది. ఇది మన సింబల్ అండి. ఈ యాప్ అనేది ఈ సింబల్ వస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ కోర్సెస్ అన్నీ ఎగ్జిబిట్ అవుతూ ఉంటాయి. మీకు ఎక్కడ ఏ కోర్సు కావాలో దాని మీద క్లిక్ చేసి బై చేయొచ్చు. లేదు సార్ మాకు కొంచెం డౌట్గా ఉంది సార్ అంటే ఇదిగోండి మన నెంబర్స్ అనేవి ఇక్కడ ఉన్నవి చూడండి. 9010960647 అలాగే 9381148315 ఇవన్నీ టెక్నికల్ నెంబర్స్. వీరికి ఫోన్ చేస్తే మీకు మంచి సలహా ఇస్తారు. హ్యాపీగా క్లాసెస్లో జాయిన్ అవ్వండి. 35 మార్కులు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కాదండి, డిగ్రీయో లేకపోతే పీజీయో కాదు, 35 మార్కులు వస్తే పాస్ అవ్వడానికి. రాసిన అటెంప్ట్ చేసిన వాళ్ళందరిలో కల్లా ఎక్కువ మార్కులు కావాలంటే ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి. ఉద్యోగం కావాలి అని మనకు ఎంత ఆశ ఉంటుందో దానికి సంబంధించినటువంటి మనం చర్యలు ఏం తీసుకుంటున్నాం, కావాలనుకుంటున్నాం. నోటిఫికేషన్ పడిద్దా పడదనే కానీ పడిన తర్వాత చాలామంది సిలబస్సే కంప్లీట్ చేయలేకపోతున్నారు. గతంలో అలానే జరిగినాయి చూసాం. గ్రూప్ 2 అవచ్చు, పోలీస్ కానిస్టేబుల్ అన్నీ పోస్ట్ పోన్లు చేయమంటున్నారు. ఉన్న మంచి కాలాన్ని మొత్తాన్ని వ్యర్థం చేసుకొని నోటిఫికేషన్ పడిన తర్వాత ఒక నెలన్నర ఉంటుంది. అప్లికేషన్స్లో పెట్టుకోవడం ఒక 15 రోజులు అయిపోతుంది. సమయం అనేది లేదు. సిలబస్ అపారమైన సిలబస్ని కంప్లీట్ చేయాలి. కాబట్టి ముందే జాయిన్ అయ్యి ప్రశాంతంగా చదువుకొని ఆ యొక్క నోటిఫికేషన్ పడేయడానికి అప్లై చేసుకొని హ్యాపీగా ఆన్లైన్ క్లాసెస్ ఇంట్లో కూర్చొని ఒక కాన్సన్ట్రేషన్గా చదువుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందండి. ముందు నుంచే ప్రయత్నం చేయండి. మంచి జాబ్ అయితే సాధించవచ్చు మీరు. అలాగే ఇక్కడ వచ్చేటటువంటి గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా వీటిపైన భారీ మెగా నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఇక మీకు మన ఈ బుక్స్ గురించి మీకు చెప్పాను కదండి. బుక్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చాలామంది అడగడం జరుగుతుందండి. ఇదిగోండి ఇది గ్రామ వార్డు సచివాలయం బుక్ కనుక చూసినట్లయితే ఇందులో మనకి చూడండి ఇవి ప్రశ్నలండి. ఇలాంటి ప్రశ్నలు అయితే మీకోసం అందుబాటులో. ఇవి గ్రామ వార్డు సచివాలయం 3.0కు ఉపయోగపడుతుంది. అలాగే గ్రామ వార్డు సచివాలయంలో కూడా ఇలాంటి ప్రశ్నలు కనుక అడిగితే మీకు ఉపయోగపడదు. ఇది ఇందులో ఒక పేజీ అండి, ఒక పేజీ వచ్చింది. దీన్ని మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఓకేనండి. ఇది గ్రామ పంచాయతీ ఆస్తుల వివరాలను ఏ నోటీస్ బోర్డులో ప్రచురించాలి. ఇదైతే గ్రామ వార్డు సచివాలయం 3.0 నోటిఫికేషన్ వచ్చే ప్రశ్న అండి. ఇది వాలంటీర్స్లో రాకపోవచ్చు. అయితే గ్రామ పంచాయతీ ఆస్తులను ఎక్కడండి? గ్రామ పంచాయతీ కార్యాలయంలో నోటీస్ బోర్డులో ప్రచురించాలి. అది దానికి ఆన్సరు. ఇక నెక్స్ట్ కానీ చూస్తే గ్రామ పంచాయతీలో త్రాగునీటి వనరులు ఏ సెక్షన్ ప్రకారం పంచాయతీకి దఖలు చేయబడ్డాయి? ఏ చట్టం ఏదండి? గ్రామ పంచాయతీ చట్టము 1994 పంచాయతీరాజు యాక్ట్ అంటారు. పంచాయతీరాజ్ యాక్టులో పంచాయతీరాజ్ చట్టము. ఈ చట్టంలో ఇక్కడ ఏం అడిగాడు ప్రశ్న? ఏ సెక్షన్ ప్రకారం అంటే 80వ సెక్షను మరియు 87వ సెక్షన్ రెండిటి ప్రకారము, ఏబీ ప్రకారము త్రాగునీటి వనరులు గ్రామ పంచాయతీకి దఖలు చేయబడ్డాయి అన్నమాట. ఇది కూడా వచ్చేసరికి మనకి గ్రామ వార్డు సచివాలయం 3.0లో అడిగే అవకాశం ఉంది. ఇక ఎక్కడి నుంచి చూద్దాం చూడండి. ఇది వాలంటీర్లను అడిగేట అవకాశం అయితే ఉంది. త్రాగునీటి సరఫరా ఎవరి మౌలిక బాధ్యత? త్రాగునీటి సరఫరా ఎవరి మౌలిక బాధ్యత? మండల పరిషత్తా, జిల్లా పరిషత్తా, తహసీల్దారా, గ్రామ పంచాయతీనా? మీకు అర్థమైంది. గ్రామ పంచాయతీలోనే మనకు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు రక్షిత మంచినీటి పథకం అనేది ఉంటుంది. దాని నుంచి మంచినీళ్ళు అనేది ప్రతి ఇంటికి అందించడం జరిగింది. కాబట్టి ఎవరి బాధ్యత అండి ఇది? గ్రామ పంచాయతీ బాధ్యత. ఇక నెక్స్ట్ చూస్తే ఇది వాలంటీర్స్ని అడిగేటువంటి అవకాశం ఉన్న ప్రశ్న అనమాట. నెక్స్ట్ ఇది కూడా హెల్త్ అండ్ హైజీన్స్ కూడా చూడాలి. గ్రామంలో వాలంటీర్ తనకు అప్పజెప్పినటువంటి ప్రతి 50-100 వీళ్ళకు సంబంధించినటువంటి అన్ని అంశాలని గ్రామ వార్డు సచివాలయం చేరవేయవలసి ఉంటుంది. ఆ ఇంట్లో ఎవరికైనా బాగా పోయినా, జబ్బులు వచ్చినా, నీటి కాలుష్యం వల్ల, లేకపోతే
ఇంకా వాయు కాలుష్యం అవ్వచ్చు, ఇంకా రకరకాల కాలుష్యాల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి కూడా చెప్పాలి. ఎందుకంటే గ్రామవార్డు సచివాలయం ఏఎన్ఎం ఉంటారు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఇమీడియట్గా వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, కలుషిత నీరు వలన ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి అది వాలంటీర్కి తెలియాల్సింది. అంటువ్యాధులు వస్తాయండి, మెయిన్ అంటువ్యాధులు వస్తాయి. అలాగే ప్రాణాంతకమైన వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఏ మరియు బి, సి అనేది రైట్ ఆన్సర్. ఇది మన జయదేవ అకాడమీలో ఉన్నటువంటి బుక్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అండి. ఇవి ఎంత కాస్ట్ ఉండదు మీకు, మీరు హ్యాపీగా వీటిని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇంకా మీకోసం ఇంకొక 5-6 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇదిగోండి, అపరిశుభ్రమైన పరిసరాలు, కలుషిత త్రాగునీరు పిల్లలలో ఏ లోపాలకు కారణం అవుతున్నవి? అపరిశుభ్రమైన పరిసరాలు మరియు కలుషిత త్రాగునీరు వల్ల పిల్లల్లో ఎలాంటి లోపాలకి కారణమవుతుంది? ఒకటి పెరుగుదలక, లేకపోతే పై చదువులక, సి ఆటలక, డి ఏది కాదు. ఏదండి? వారి యొక్క గ్రోత్ మీద అన్నమాట, పెరుగుదల మీద ప్రభావం అనేది చూపిస్తుంది. ఇది రైట్ ఆన్సర్. ఇది వాలంటీర్స్ కూడా అడిగేట ప్రశ్నలు. ఎందుకంటే పారిశుద్ధ్యము మరియు వారికి కావాల్సిన వైద్య సదుపాయాలు కూడా అందించవలసిన బాధ్యత వాలంటీర్స్కి ఉందండి. గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థలో ఎన్ని రకాలుగా ఉంటాయి? జనరల్ క్వశ్చన్ అనమాట, ఎవరైనా తెలుసుకోవచ్చు, వాలంటీర్స్ అయినా తెలుసుకోవాలి, సచివాలయం ఉద్యోగం. ఎన్ని రకాలుగా ఉంటాయండి? గ్రామీణ త్రాగునీటి సరఫరా వ్యవస్థలో ఎన్ని రకాలుగా ఉంటవి అంటే ఇది 3 రకాలుగా ఉంటాయండి. చూద్దాం. ఇక్కడ సిపిడబ్ల్యూఎస్ అనగా అంటే కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్ అనమాట. కాంప్రహెన్సివ్ 2 లేక 3 గ్రామాలకి నీటి సరఫరా చేసేటటువంటి ఒకే వ్యవస్థని కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్ అంటారనమాట. ఇది ఉమ్మడిగా ఉంటుందన్నమాట, సిపిడబ్ల్యూఎస్ అంటారు. ఇదిగోండి, ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన త్రాగునీటి వ్యవస్థను ఏమంటారు? సింగిలా, విలేజా, స్కీమా, నన్న. అంటే సింగిల్ అనమాట. ఒకే గ్రామ పంచాయతీ వ్యవస్థ కనుక ఒక మంచినీటి వ్యవస్థ కనుకుంటే, త్రాగునీటి రక్షిత తాగునీటి వ్యవస్థ కనుకుంటే దాన్ని సింగిల్ సప్లై ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్ అంటారనమాట. ఈ ప్రశ్నలు అనేవి ఒకసారి చూడండి. ఇంకా 1-2 అయితే మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే ఎంత అవుతుందండి, ఈ బుక్స్లో ఉన్నాయి. సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ అనగా ఎంతకంటే ఎక్కువ గ్రామ పంచాయతీలకు మంచినీరు సరఫరా చేస్తుంది. కాంప్రహెన్సివ్ అంటే ఉమ్మడి మంచినీటి సరఫరా వ్యవస్థ అంటారు. ఎన్నిటికండి అంటే 2 ఎక్కువ గ్రామాలకి ఒకే చెరువు ఉందనుకోండి, ఒకే మంచినీటి వ్యవస్థ ఉందనుకోండి, 2 గ్రామాలకు గనక సప్లై చేస్తుంటే ఒక చోట నుంచే దాన్ని సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ అంటారు. అది 2 అంతకంటే ఎక్కువ 3 గ్రామాలకైనా ఇవ్వచ్చు. జనరల్ క్వశ్చన్స్ అనమాట ఇవి. ఇక సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ నిర్వహణ బాధ్యత ఎవరికి గలదు? మండల పరిషత్తా, లేకపోతే జిల్లా పరిషత్తా, ఏ మరియు బీనా, గ్రామ పంచాయతీనా? అంటే ఇక్కడ 2 గ్రామాలు ఉన్నాయి కాబట్టి మండల పరిషత్తుకి దీని మీద నిర్వహణ బాధ్యత అనేది ఉంటుంది. ఇదేంటి సార్, ఈ క్వశ్చన్స్ అనేవి కొత్తగా ఉన్నాయి, మేము చదివిని వేరుగా ఉన్నాయి, మేము ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం సార్ అని మీరు చదివిన వాటిలో ఈ క్వశ్చన్స్ ఉండవు. ఎందుకంటే మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 చదువుతారు, కానీ గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రశ్నలు మీరు చదవరు కదా. అందువల్ల మేము 5 సంవత్సరాల నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నప్పటికీ మాకు ఉద్యోగం రాలేదండి. కొంతమంది 6 నెలల్లో, సంవత్సరం ప్రిపేర్ అయితే గ్రామవార్డు సచివాలయం ఉద్యోగం వచ్చింది సార్ అంటే మెయిన్ డిఫరెన్స్ ఇదే. మీరు చదివే క్వశ్చన్స్ వేరుగా ఉంటాయి గ్రూప్ 1 స్థాయిలో. ఇక్కడ కావలసిన ఆ ప్రశ్నలు అడగరండి. గ్రామ పంచాయతీకి లేకపోతే ఆ గ్రామానికి కావాల్సినటువంటి ప్రైమరీ నీడ్స్ మీద ప్రశ్నలు అనేది రూపొందించడం జరిగింది. అలాగే ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ నుంచి కూడా ఈసారి ఎక్కువ ప్రశ్నలు రావడం జరిగింది. కాబట్టి మీరు దీని యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకొని ప్రిపేర్ అయితే ఉద్యోగం మీ సొంతం. లేదు మేము మోసగా ఎక్స్టెన్సివ్గా అన్ని ఎగ్జాములకి ఈ మెటీరియల్ చదువుతామంటే అదైతే మీకు ఉద్యోగం నెరవేర్చేటటువంటి
అవకాశం లేనటువంటి ప్రయత్నంగా మిగిలిపోతుందండి. ఈ నెక్స్ట్ కనుక చూసినట్టయితే ఇంకా కొన్ని ప్రశ్నలు మీకోసం అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఒక అవగాహన వస్తుంది. ఇదిగోండి, వాటర్ స్కీమ్ లేని చోట దేని ద్వారా నీరు ఎలా సరఫరా చేస్తారు? గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకం అనేది పెద్ద పెద్ద రిజర్వాయర్స్ మీరు చూస్తారండి. అంటే పైన పెద్ద ట్యాంక్ ఉండడం, దాని నుంచి పైపుల ద్వారా ఇంటింటికి నీటిని చేస్తారు. మరి అది లేని చోట ఎలా చేస్తారు అంటే చేతి పంపుల లేకపోతే కాలువల వర్షపు నీర ఏది కాదు. అంటే ఇక్కడ చేతి పంపులు అనేవి వీటి ద్వారా నీరు అనేది అందించడం జరుగుతుంది. ప్రతి సెంటర్లోనో లేకపోతే ప్రతి వీధి చివరో చేతి పంపులు అనేది గ్రామ పంచాయతీ లేకపోతే మండల పరిషత్ వారు అందించడం జరిగింది. చూడండి, చేతి పంపుల నిర్వహణ బాధ్యత ఎవరికి గలదు? ఎవరికండి? గ్రామ పంచాయతీ, ఇరిగేషన్ శాఖ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్. ఎవరికి ఉందండి? గ్రామ పంచాయతీ, ఇరిగేషన్ శాఖ. అంటే చేతి పంపుల నిర్వహణ బాధ్యత వచ్చేసరికి మండల పరిషత్తుకు ఉందండి. మండల పరిషత్, గ్రామ పంచాయతీకి కాదు, మండల పరిషత్. ఇక నెక్స్ట్ కానీ చేస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు, వాలంటీర్కి ఇంటర్వ్యూకి వెళ్ళారు. అమ్మ ఓహెచ్ఎస్ఆర్ అంటే ఏమిటి అని అడిగారు. ఇంటర్వ్యూకి హెడ్ ఎవరు ఉంటారు? ఎండిఓ గారు ఉంటారు, ఎంపీడీఓ గారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఉంటారు. వారు ప్రతినిత్యం మాట్లాడేది ఏంటి? వీటి మీదే, వారు గ్రామాలకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడతారు. జనరల్గా నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను అడుగుతారు ఓహెచ్ఎస్ఆర్ అంటే ఏంటి అని అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు? అరే ఈ మాట మేము ఎక్కడేం లేదే, మాకు తెలియదండి అనుకుంటారు. ఓహెచ్ఎస్ఆర్ అంటే ఏంటంటే ఇదిగోండి, ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ అంటారు. దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇది ఎక్కడన్నా గ్రామాల్లో ఉంటుందా అనుకుని ఉంటుంది. అదే రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థ అని రాసి ఉండిద్ది అన్నమాట ట్యాంకుల మీద. దాన్ని ఇంగ్లీష్లో ఓహెచ్ఎస్ఆర్ అంటారు. కాబట్టి ఈ యొక్క టెర్మినాలజీ తెలుసుకోవడం వల్ల మీకు మార్కులు అనేవి అధికంగా వస్తవి, తద్వారా ఉద్యోగం రావడానికి మెరుగైన అవకాశం ఉంటుంది. ఇలాంటి బిట్స్ అనేవి మీకు రాష్ట్రంలో ఎక్కడా దొరకవు. ఎందుకంటే పంచాయతీరాజులో పనిచేసినటువంటి ఫ్యాకల్టీతో మరియు అనుభవజ్ఞుల చేత తయారు చేయించిన బుక్స్ కేవలం 299కే మీకు ఇవైతే ఈ బుక్స్ అందుబాటులో వస్తున్నవి. కాబట్టి చూడండి, ఒక్క బిట్టే మీ జీవితాన్ని నిర్ణయించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక త్రాగునీటి వనరుల స్థిరీకరించుటకు ఎలాంటి స్ట్రక్చర్లు నిర్మించాలి? వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ నిర్మించాలి. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన వీడియో అయితే ఇప్పుడు లెంత్ అవుతుంది కాబట్టి ఇంకొక 2-3 క్వశ్చన్స్ మీకోసం ఎక్స్ప్లెయిన్ చేసి ఇక మనం వచ్చేటటువంటి క్లాసెస్లో మీకోసం ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం 3.0 సంబంధించిన కొన్ని మోడల్ క్వశ్చన్స్ లేకపోతే మోడల్ పేపర్స్, అలాగే గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి వాలంటీర్కి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా మీకోసం నేను అందించడం జరుగుతుందండి. అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా, ప్లస్ లైక్ చేయమంటున్నా. ఇలా చేయటం వల్ల మీకు చాలా యూజ్ ఉంటుందండి, చాలా యూజ్ అయితే ఉంటుంది. ఇక ఈ ప్రశ్నలు మనం చూద్దాం. చూడండి, భూగర్భ జల వనరులను పరిరక్షించుకోవడానికి ఈ పథకం నిధులతో చేపట్టిన పనులు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. PMAY, JAY, PMEGP, MGNRGS. ఈ పథకాలు విన్నారండి మీరు? ఇలా మీరు PMGP అంటే ఏంటి? ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. PMAY ప్రైమ్ మినిస్టర్స్ ఆవాస్ యోజన, జవహర్ ఆవాస యోజన. ఇవన్నీ పథకాలు అన్నమాట. ఖచ్చితంగా మీరు గ్రామాల్లో పనిచేయాలంటే గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన ప్రిపేర్ అయ్యేలు తెలుసుకోవాలి ఈ పథకాలు. అలాగే వాలంటీర్స్ కూడా తెలుసుకోవాలి. మీరు ఈ ఇల్లు నిర్మిస్తున్నారు, మీ 100 కుటుంబాల్లో ఇల్లు కొంతమందికి లేదు. ఏ స్కీమ్ ద్వారా? సెంట్రల్ స్కీమ్ ఇది, ప్రైమ్ మినిస్టర్ ఆవాస యోజన స్కీమ్ ద్వారా మీరు వాళ్ళకి ఇల్లు నిర్మించాలి. సచివాలయం తీసుకొచ్చి ఆ స్కీమ్కి అప్లై చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత అమౌంట్ ఇచ్చింది. దీనికి 2 కలిపి వారికైతే ఇల్లు నిర్మిస్తారు. కాబట్టి ఈ పథకం గురించి తెలియదు. మీరు అడుగుతారు, అక్కడ ఏ ఇల్లు ఇంజనీర్లు కూడా ఉంటారు ఆ బోర్డులో, అడుగుతారు, ఏమీ చెప్పలేము. మరి ఉద్యోగం ఎలా వస్తుంది? ఉద్యోగం కావాలి, నాకు పలానా వాళ్ళు చెప్పారు, వాళ్ళు రికమెండేషన్ చేసి కుదరదు. ఈసారి రికమెండేషన్స్ ఉంటాయో లేవో కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ఎక్కువ మంది ఈ ప్రభుత్వానికి నిరుద్యోగులు ఓటేశారు కాబట్టి ఎవరికి చెప్పలేరు. మీ యొక్క శక్తి సామర్థ్యాల మీద,
మిమ్మల్ని మీరు నమ్ముకొని మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తే ఉద్యోగం అనేది గ్యారెంటీగా వస్తుంది. ఇక చూడండి ఇక్కడ ఆన్సర్ ఏంది, ఎంజీఎన్ఆర్జీఎస్. ఎంజీఎన్ఆర్జీఎస్ అంటే చాలామంది ఇన్ని కూడా ఉండరు వాలంటరీ ప్రిపేర్. ఎంజీఎన్ఆర్జీఎస్ అంటే ఏంటి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. మన గ్రామాల్లో జరుగుతూ ఉంటాయి ఉదయాన్నే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, మహాత్మా గాంధీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ జరుగుతూనే ఉండేది చూస్తారు. కాబట్టి ఈ నిధుల ద్వారా భూగర్భ జలవనరులను పరిరక్షించుకోవడానికి ఈ పథకం నిధులు అనేవి ఉపయోగపడతవి. ఇవన్నీ నేను నెక్స్ట్ క్లాస్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాక. గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటికి ఈ క్రింది వాటిని నిర్మించడం ద్వారా భూగర్భ నీటిని రక్షించవచ్చును. ఏంటదండి, ఇంకుడు గుంటల, ప్రహరీల, రోడ్లు, డ్రైనేజీల ఆలా. అంటే ఇంకుడు గుంటల్ని నిర్మించుకోవడం ద్వారా భూగర్భ జలాన్ని లెవెల్ని పెంచుకోవచ్చు, నీటి యొక్క లభ్యతను మనం పెంచుకోవచ్చు అన్నమాట. ఇక నెక్స్ట్ కానీ చూస్తే త్రాగునీటి సరఫరా సక్రమంగా చేయుటకు ఎలాంటి నిర్వహణ నిరంతరము పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సమర్థ నిర్వహణ, రైట్. పైపుల లీకేజీలను నివారించుట, మోటార్లను సకాలంలో రిపేర్ చేయటం, ఆల్ రైట్ అండి. ఇవి ప్రశ్నలండి. ఇప్పుడు నేను ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, మనం ప్రిపేర్ చేసిన బుక్స్లో ఉన్నాయి అన్నమాట. మిగతా మీకు అన్ని చోట్ల వచ్చేసరికి సబ్జెక్ట్స్ కానీ మెటీరియల్ అనేది దొరుకుతుంది. కానీ ఈ మెటీరియల్ గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన మెటీరియల్ కావచ్చు, అలాగే ఈ యొక్క బుక్స్ కావచ్చు, ఇవన్నీ మన జయదేవ్ అకాడమీలోనే దొరుకుతుంది. మరి ఎలా కావాలి, ఎలా మాకు అందిస్తారు సార్ అంటే, వీటిని మీరు డైరెక్ట్గా ఈ నెంబర్స్కి ఫోన్పే చేయడం ద్వారా, మీ అడ్రస్ పంపించడం ద్వారా డైరెక్ట్గా మీరు బుక్స్ ఇంటికే పంపిస్తామండి. మీ ఇంటికే పంపిస్తాం. ఈ బుక్ కావాలనుకోండి $299 ప్లస్ ₹50 పోస్టల్ ఛార్జ్ కానీ పంపించి ఆ యొక్క ఫోన్పే దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి మనకి వాట్సాప్ 9010960647కి వాట్సాప్ పంపించి క్రింద మీ అడ్రస్ కనుక రాస్తే మీ ఇంటికే పోస్టల్లో మన సిబ్బంది పంపుతారు. మన సిబ్బంది ఇప్పటికే చాలా బుక్స్ రాష్ట్ర వ్యాప్తంగా మన యాస్పిరెంట్స్ తీసుకొని ఉన్నారని మీ అందరికీ ధన్యవాదాలు. బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా అప్డేట్స్ కూడా వేస్తాయి. ఇలా ఈ బుక్లో కొన్ని బిట్సే మేము చెప్పింది. మరి వీటిల్లో వచ్చేసరికి మేము ఎంతో ప్రిపేర్ అవుతున్నప్పటికీ ఉద్యోగం రావట్లేదు అంటున్నారు. మరి దీంట్లో నుంచి కొన్ని ప్రశ్నలు దీంట్లో వేస్తారు. వార్డ్ అడ్మిన్ లేకపోతే పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 ఇవన్నీ మీరు చేయలేరు. ఆ సిలబస్, దానికి సంబంధించినటువంటి నాలెడ్జి, ఆ యొక్క మెటీరియల్ కూడా మీకు దొరకదు. ఎక్కడ దొరికింది? అందుకని ఆ క్వశ్చన్స్ అలాగే మిగిలిపోతాయి. ఎవరైతే ఈ ఆన్సర్ చేయగలుగుతారో వారికే పంచాయతీ సెక్రటరీ కావచ్చు, వార్డ్ అడ్మిన్, లేకపోతే విఆర్ఓ, వెల్ఫేర్ అసిస్టెంట్, లేకపోతే మహిళా పోలీస్, ఇలాంటి ఈ ఉద్యోగాలకి 15 లక్షల మంది అప్లై చేస్తారు. ఎవరైతే ఈ ప్రశ్నలకు ఆన్సర్ చేస్తారో ఒక్కొక్క మార్కు కొన్ని వేల మందిని క్రాస్ చేసుకుంటా పైకి వెళ్తారని మీకు నిశ్చయం చెప్తున్నానండి. ఇక ఈ బుక్స్ నుంచి అయితే మీకు అందుబాటులో ఉన్నవి, హ్యాపీగా మీకు ఈ బుక్స్ అయితే అందుబాటులో మీ ముందు తీసుకొచ్చా, మీరు ఆర్డర్ చేసుకోండి. ఇది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్న అంశాలు. మొట్టమొదటిది మీరు అడిగిన ప్రశ్నలకి నేను ఇచ్చిన సమాధానాలు అయితే డేటా ఓరియంటెడ్గా ఇచ్చానండి. 2,50,000 వరకు ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళు 70% వరకు రెజిగ్నేషన్ చేసిన వారు భవితయం ఆనరబుల్ సీఎం గారి మీద ఉంది, వాళ్ళు తీసుకోలేదని. లేదంటే డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇస్తే మీకు లక్షల్లో నోటిఫికేషన్ అయితే వాలంటీర్స్ వస్తాయి, మంచి శాలరీ వచ్చింది, ఉన్న ఊరిలోనే హ్యాపీగా ఉంటూ మళ్ళీ వేరే ఉద్యోగాలకు కూడా ప్రిపేర్ అవ్వచ్చు. లేదనుకుంటే రెండింటికి ప్రిపేర్ అవ్వచ్చు. మీరు మన దగ్గర ఉన్న మెటీరియల్ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వడం ద్వారా గ్రామ వార్డు సచివాలయం 3.0 ప్రిపేర్ అవ్వచ్చు, వాలంటీర్కి ప్రిపేర్, రెండు వస్తాయి. హ్యాపీగా రెండు వస్తాయండి. ఈ బుక్స్కి అంత స్టాండర్డ్తో మీకోసం 2 నెలలు శ్రమించి రాసాం. ఇంతంత బుక్కులు మీరు చదవలేరండి. పంచాయతీరాజ్ యాక్ట్ మేము చదివి మీకోసం ప్రిపేర్ చేసాం. ఇక ఈసారి భర్తీ ప్రక్రియ ఎలా ఉండొచ్చు, ఒక చిన్న ఎగ్జామ్ పెడతారు, 1000 మంది అప్లై చేస్తారు. అలాగే ఉన్నత విద్యార్హతలు ఉన్న వాళ్ళు 2టికి అప్లై చేస్తారు. కాబట్టి వారిని స్క్రూటినీ చేయడానికి ఒక చిన్న ఎగ్జామ్ పెట్టవచ్చు. తద్వారా ఇంటర్వ్యూ తర్వాత 1:10 15 ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకోవచ్చు. ఇలా చేసే అవకాశం అయితే ఉంది. ఈ మొత్తం ఇదంతా నా వ్యక్తిగతమైన అభిప్రాయమే. మిమ్మల్ని కార్యోన్ముఖులు చేయడం కోసం
నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ క్రోడీకరించి కంపైల్ చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇక మీకైతే ఒక దిశానిర్దేశం అనేది ఏర్పాటు చేశారు. ఎవరైతే మంచిగా యూజ్ చేసుకుంటారో మంచి జాబ్లో ఈ సంవత్సరం మీకు వస్తుందండి. ఇది కూడా ఎక్కువ కాలం ఉండదండి. నోటిఫికేషన్ కూడా ఈ యొక్క మంత్రిమండలి కూర్పు అవగానే ఫస్ట్ రివ్యూ మీటింగ్ సమీక్ష దీని మీదే జరుగుతుంది. పటిష్టంగా రూపొందించి ఇమ్మీడియట్గా వాలంటీర్స్ నోటిఫికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వాలంటీర్లు మొత్తం రెసిగ్నేషన్ చేసి ఉంటారు. దాంతోపాటు ఇక ఈ నోటిఫికేషన్ కూడా ఇస్తారు, డిఎస్సి కూడా ఇస్తారు. ఈ రెండు అయితే కంపల్సరిగా ఈ నెల చివరాగర కానీ నెక్స్ట్ మంత్లో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైతే ఉద్యోగం ఖచ్చితంగా కావాలో ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. బుక్స్ ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే మన జైదవ్ అకాడమీలో జాయిన్ అవ్వడం టైం కూడా లేదు. ఇంకా మిమ్మల్ని కైండ్లీ రిక్వెస్ట్ చేసేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేస్తే మాకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇంతవరకు ఈ వీడియోని మీరు వీక్షించినందుకు మన జైదవ్ అకాడమీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్నమాట.